సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈ రోజటి వీడియోలో మన కోసం బాబాగారు ఒక మంచి సందేశం తెచ్చారండి. తల్లి, నేను చెప్పబోయే ఈ సందేశం ప్రశాంతంగా విను. రేపు జరిగే అద్భుతాన్ని నీ కల్లారే నువ్వే చూడు, నువ్వే ఆశ్చర్యపోతావమ్మని బాబాగారు మన కోసం ఒక అద్భుతమైన సందేశం తీసుకొచ్చారు. ఆ సందేశం ఏంటి, ఏం చెప్పబోతున్నారు అని చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఎన్నో ప్రాబ్లమ్స్తో సతమతమవుతూ ఏదైనా ఒక మంచి జ్యోతిష్యుడి దగ్గర జ్యోతిష్యం చెప్పించుకోవాలనుకుంటే మాత్రం మనకు తెలిసిన ఒక గురూజీ ఉన్నారండి, శ్రీనివాసరాజు గారు. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. ఎటువంటి సమస్యకైనా 24 గంటల్లోనే మంచి పరిష్కారం అయితే చూపిస్తారండి. స్త్రీ పురుష వశీకరణ కూడా గురువుగారు చేస్తారు. ప్రేమ, పెళ్ళి, విద్య, ఉద్యోగం, అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు, సంతాన సమస్యలు, రియల్ ఎస్టేట్ ప్రాబ్లమ్స్, ఇలా ఏ ప్రాబ్లంకైనా సరే గురువుగారు మంచి సొల్యూషన్ అయితే ఇస్తారు. గురువుగారు చేసే పూజల ద్వారా అలాగే పరిహారాల ద్వారా మీ సమస్య అయితే ఖచ్చితంగా కనుమరుగైపోతుందండి. మీ ప్రాబ్లమ్స్ తీరాలంటే గురువుగారిని కాంటాక్ట్ చేయవలసిన నంబర్ 96630644. ఈ నంబర్కి కాల్ చేసి మీ యొక్క సమస్యను గురువుగారి ముందు పెట్టారు అంటే ఆ సమస్య తీరిపోయినట్టేనండి. ఇక స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి. ఎందుకు నేను ఇంత గట్టిగా ఇంత కాన్ఫిడెంట్గా చెబుతున్నానంటే, గురువుగారి దగ్గర జ్యోతిష్యం నేను చెప్పించుకొని నా ప్రాబ్లం తీరింది, నాకు అంతా కూడా అలాగే జరిగింది, గురువుగారు చెప్పినట్టుగానే జరిగి అలాగే నా ప్రాబ్లమ్స్ తీరాయి అని నాకు నమ్మకం కుదిరిన తర్వాతే మీ వరకు తెలియజేయటం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి మీరు కూడా ఒక్కసారి స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి. మీ యొక్క ప్రాబ్లం ఎలాంటిదైనా కూడా సాల్వ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక బాబాగారు ఈరోజు మనకు అందిస్తున్న ఒక సందేశంలో ఒక మంచి శుభవార్త అనేది విని రేపటి నీ రోజును ప్రారంభించు తల్లి. ఈరోజు ఈ సందేశం విను, నీకు అంతా శుభమే జరుగుతుంది. నీ తండ్రిపై నమ్మకం ఉంచి నువ్వు ఖచ్చితంగా వినే తీరు. నీ జీవితం ఎంత అద్భుతంగా, ఎంత గొప్ప మార్పు వస్తుందో నీ కల్లారై నువ్వే చూడమ్మా. ఈ సందేశాన్ని విని రేపు నువ్వు శుభప్రదంగా రోజును మొదలు పెట్టాలనుకుంటున్నాను. ఏ పని చేసినా సరే అందులో విజయం సాధిస్తావు. ఈ తండ్రి ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయని నేను చెబుతూ ఉంటాను కదా, అది అక్షర సత్యం. నా బిడ్డలకు ఏ విధమైనటువంటి సందేశం చెప్పాలనుకుంటున్నానో, ఎలాంటి వార్త నేను వినిపించాలనుకుంటున్నానో సాక్షాత్ నా మాటల్లోనే విను తల్లి. ఈ విధంగా నేను చెప్పిన మాట విని నిద్రించు. రేపటి జీవితం నీకు రేపటి నుంచి కొత్త ఉదయంగా ఆరంభించు. ప్రతిరోజు నేను చెబుతూనే ఉన్నాను కదా, నీకు అతి త్వరలో మంచి రోజులు రాబోతున్నాయని, నీ యొక్క జీవితం అనేది మారబోతుంది అని, ఇంకా నీ ఆశలు నెరవేరుతాయి తల్లి. నేను ఎప్పుడు ఈ మాటలు చెబుతూ ఉంటాను, కానీ ఇప్పుడు ఆ సమయం వచ్చేసింది బిడ్డ. ఇన్ని రోజులు నువ్వు నా దగ్గర పెట్టిన ప్రార్థనలన్నీ నేను నెరవేర్చబోతూ ఉన్నాను. నీకు ఇకపై నువ్వు ఏ పని మొదలుపెట్టినా అందులో విజయం తప్పకుండా సాధిస్తావమ్మా. ఇకపై నువ్వు నా దగ్గరకు వచ్చినప్పుడు నీ కోరికలు చెప్పటానికి కాదు, నువ్వు సాధించిన విజయాలకు నువ్వు సంతోషంగా నాకు ధన్యవాదాలు చెప్పడానికి వస్తావు. ఎంతో సంతోషంతో ఈ సంధిని నువ్వు విజయాలను నాతో పంచుకోబోతున్నావమ్మా. నీకోసం నేను కూడా ఎదురు చూస్తానులే. చూడమ్మా బిడ్డ, నీ జీవితానికి కావలసిన ఒక మంచి దారిని నేను ఏర్పాటు చేస్తాను. నీకు కావలసిన ఈ రోజున ఈ సాయంత్రం వేళ ఈ మంచి వార్త విని రేపటి నీ శుభకరమైన రోజును ఆరంభించు. నువ్వు ఈ రాత్రి ప్రశాంతంగా నిద్రపోవటమే కాకుండా రాబోయే రోజులన్నీ నీకు శుభకరంగా ఉంటాయి. నువ్వు తలపెట్టిన పనులన్నీ పూర్తవుతాయి. బిడ్డ, నువ్వు కోరినవన్నీ తప్పక జరుగుతాయి. అవునమ్మా, ఇప్పటి వరకు నువ్వు నీ తండ్రిని ఏ ప్రార్థనలైతే కోరావో, ఏ కోరికలను నెరవేర్చమని అడిగావో అవన్నీ కూడా నేను పూర్తి చేయబోతున్నాను. ఇకపై నువ్వు ఏది తాకినా సరే బంగారంలా మారబోతుంది. నీకున్న అన్ని కష్టాలు తీరబోతున్నాయి. చూడు బిడ్డ, ఏ రోజు ముగిసేలోప నువ్వు నా మనసులోని ధన్యవాదాలే చెప్పుకుంటావు నీ మనసులో. కాబట్టి వెంటనే ఈ సాయి చెప్పేది విను. నీకైన వార్త ఇది తల్లి, ఇది నీకోసం మాత్రమే. నువ్వు ఎంతో సంతోషించేటువంటి వార్త. ఏంటి బాబా అది అంటావేమో, ఇప్పుడు నువ్వు నన్నే ప్రార్థిస్తూ ప్రతి క్షణం నన్నే తలుచుకుంటూ ఉన్నావు కదా,
అవును కదమ్మా! నీ ప్రతి సమస్య, నీ యొక్క ప్రతి కోరిక అన్నీ నా కళ్ళ ముందు ఉన్నాయి. అన్నీ నా కళ్ళలోకి చూస్తూ నువ్వు చెబుతున్నావు. అవి నేను వింటూ ఉన్నాను. నా బాబా ఒకవేళ నా మాట వినడం లేదేమో అనేటువంటి సందేహం నీకు అసలు వద్దు. చూడు బిడ్డా, నువ్వు చెప్పినా చెప్పకున్నా ఈ తండ్రికి నీ మనసులో ఏమైతే అనుకుంటున్నావో అవన్నీ నాకు తప్పక తెలుస్తాయి. నువ్వు ఎలాంటి జీవితాన్ని కోరుకుంటూ ఉన్నావో, నీ జీవితంలో ఎటువంటి మలుపులు ఎటు నడవాలో అన్నీ నాకు తెలుసు. ఎంత ఎత్తుకు ఎదగాలనుకుంటున్నావో కూడా తెలుసు. నువ్వు అనుకునేటట్లుగానే అన్నీ నెరవేరుస్తాను. బాబా నీకు ఎందుకు నువ్వు మౌనంగా ఉన్నారు అని నన్ను అడుగుతున్నావు కదా. నీకు తెలుసు కదమ్మా. మరి ఎందుకు నాకు సాయం చేయడం లేదు నా సాయి అనుకుంటావేమో. నేను మౌనంగా లేను తల్లి. నా బిడ్డ కోసం కావలసిన ఏర్పాట్లు నేను చేస్తున్నాను అంతే. నీకు కావలసినవి, నువ్వు కోరినవి, నువ్వు ఆశపడ్డవి, నీకైన పనులు మాత్రమే చేస్తూ ఉన్నాను. నా పనులు నీకు కనిపించకపోవచ్చు తల్లి, కానీ నన్ను గుర్తించకపోవచ్చు. కానీ నా పనులన్నీ కూడా నేను చేస్తూనే ఉంటాను. నీ అభివృద్ధి కోసం ఏ పనులైతే అవసరమవుతాయో ఆ ప్రతి పనిని నేను చేస్తూనే ఉన్నాను. కొద్దిగా ఓపిక పట్టు. కొద్దిగా ఓపిక పట్టావంటే నేను అన్నీ నీకు మారుస్తాయన్న విషయం నీకే తెలుస్తుంది. నా ఆజ్ఞ లేనిదే ఇక్కడ ఏదీ జరగదని తెలుసుకో. ఇది అక్షర సత్యం తల్లి. నీకు ఇప్పుడు ఈ విషయం అర్థం కాకపోవచ్చమ్మా, కానీ ఏదో ఒక రోజు తప్పకుండా నీకు అర్థమయ్యే తీరుతుంది. నా బాబా ఎందుకు చెప్పారు అని, నా బాబా మొదటి నుండి నా చెయ్యి పట్టుకునే ఉన్నారు అని, ఏ క్షణంలో కూడా నా తండ్రి నా చెయ్యి వదలలేదని నీకు అర్థమవుతుంది. అది ఎప్పుడో తెలుసా? నువ్వు కోరింది నేను నీ చేతిలో పెట్టేటప్పుడు నా లీలలు కూడా నీకు అర్థమవుతాయి. ఆ క్షణం నువ్వు కొండంత ఆనందంతో మనస్ఫూర్తిగా నాకు ధన్యవాదాలు చెబుతావు. నా తండ్రి నాకు వచ్చి కృతజ్ఞతలు చెప్పుకుంటావు ఈ తండ్రికి నువ్వు. ఆ రోజు అతి త్వరలోనే రానుంది. ఎంతో దూరం లేదది. నీ కంటికి కనిపించకుండా నీ సమస్యలన్నింటినీ ఒక్కొక్కటిగా నేను విడిపిస్తూ ఉన్నాను. నువ్వు నా దగ్గర పెట్టిన ప్రార్థనలన్నీ నేను తీర్చబోతున్నాను. నేను ఎప్పుడూ నీతోనే ఉన్నాను బిడ్డ. నీకు కనిపించడం లేదంటే నీ మనసులో ఏదైనా ఒక ప్రశ్న మొదలైతే దానిని పరిష్కరించేది మాత్రం నేనే. నేను చేసే కొన్ని పనులు నువ్వు చూడగలుగుతున్నావు, కానీ వాటిని నేనే చేశానని మాత్రం నువ్వు గుర్తించటం లేదు. నన్ను నువ్వు గుర్తించే రోజు వచ్చేసింది. ఆ రోజు అతి త్వరలో వస్తుంది. నిన్ను పట్టి పీడిస్తున్న మాయను నేను తొలగించబోతున్నాను. నీకు నేను సమాధానాలు కూడా పంపుతూ ఉంటాను, కానీ నువ్వు వాటిని చూసే పరిస్థితిలో లేవు ఇప్పుడంతే. ఎందుకంటే తప్పు నీది కాదమ్మా. ప్రస్తుతం నీకున్న పరిస్థితులు అలా ఉన్నాయి. నీ మీద దేని మీద కూడా శ్రద్ధ పెట్టలేకపోతున్నావు. ప్రశాంతంగా నిద్రపోలేకపోతున్నావు. మనసులో ఏదో ఆలోచన, కంటి మీద కునుకు లేకుండా ఎంతో ఆలోచిస్తూ ఉన్నావు. ఇప్పుడు నీవు దిగులు పడాల్సిన అవసరం లేదులే. నేను ఎప్పుడూ నీ పక్కనే ఉంటానని గుర్తుపెట్టుకో. నీకు కనిపించకపోయినా నీ పనులన్నీ నేను జరిపిస్తాను. అవసరమైన ఆలోచనలతో, అనవసరమైన ఆలోచనలతో మనసు పాడు చేసుకోవద్దు. ఈ తండ్రిపై భారం వేసి ప్రశాంతంగా ఉండు తల్లి. ఇక ప్రస్తుతం నువ్వు ఒక శుభవార్త కోసం ఎదురు చూస్తున్నావు, అవును కదా. సరే, అది కూడా నీకు అందిస్తానులే. ఈ శుభదినాన నీకొక విషయం చెబుతాను, విను శ్రద్ధగా. తల్లి, నీ మనసు ఎదురు చూసే మంచి వార్తను నేను నీకు చేరవేస్తాను. ఆ వార్త విన్నాక నీ మనసు ఎగిరి గంతేస్తుంది. ఇక నుంచి అన్నీ మారుతాయమ్మా. నీ కళ్ళలో నువ్వే చూస్తావు. నీకు ఇప్పటి వరకు ప్రతికూలంగా జరిగిన ప్రతి పని కూడా ఇకపైన అనుకూలంగా మారబోతుంది. ఎవరైతే నీకు కీడు ఎంచుకుంటున్నారో వారే నీ గొప్పతనాన్ని తెలుసుకుంటారు. వారి కోసం పాటుపడతారు. నీ అభివృద్ధి కోసం పాటుపడతారు. ఆ విధంగా నా బిడ్డ జీవితంలో ఉన్న ప్రతికూల పరిస్థితులన్నీ నేను మార్చబోతున్నాను. నీ కళను నువ్వే నమ్మలేవు తల్లి. అంత గొప్ప జీవితాన్ని నేను నీకు ప్రసాదించబోతున్నాను. ఇక దేని గురించి ఆలోచించకు. దేనిని నువ్వు లెక్క పెట్టకు. ఈ తండ్రిపై నమ్మకం మాత్రం ఉంచు. ఈ సర్వాంతర్యామి అయిన తండ్రిని చూస్తూ ఉంటావు కదా. నాకు చాలా మంచి రోజులు వస్తాయని నమ్మకంగా ఉండు. ఈ రోజున నీ సాయి ఏదైనా నీకు చెప్పారో అది త్వరలోనే జరుగుతుంది. పూర్తి విశ్వాసంతో ఉండు. అలాగే జరుగుతాయి. నీకు వ్యతిరేకంగా ఒక్క పని అంటే ఒక్క పని కూడా జరగదు. నిన్ను కష్టాలు దూరం నుంచి భయపెడుతున్నాయి కదా.
నీ దగ్గర నుంచి సహాయం చేయలేరు. ఎందుకంటే నీ చుట్టూ ఒక రక్షణ కవచంలా ఈ తండ్రి నిలబడ్డాడు కాబట్టి. ఆ విషయాన్ని ఎప్పటికీ మర్చిపోవద్దు. ఎవ్వరూ నిన్నేమీ చేయలేరమ్మా. చూడు, నీ బాబాని నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు కూడా బాధపడకూడదు. చరిత్రలో బాధపడినట్టు ఎవ్వరూ ఉండరు. శ్రద్ధ, సబూరి అలవాటు చేసుకో. సహనంగా ఉంటే విజయం దానంతట అదే వస్తుంది. అవును బిడ్డ, ఈ తండ్రిపై పూర్తి విశ్వాసంతో ఉంటే నువ్వు ఏది కోరితే నిన్ను అది చేరుతుంది. ధైర్యంగా మాత్రం ఉండు, సంతోషంగా మాత్రం ఉండు. నీ జీవితాన్ని ఆనందంగా గడుపు. ఎల్లవేళలా నీ తండ్రి నీకు కాపలాగా ఉన్నానని మాత్రం మరువకు. నీకు ఎన్ని సమస్యలు ఉన్నా, ఎంత పెద్ద కష్టం ఎదురైనా సరే ఈ తండ్రి నిన్ను రక్షించుకుంటాను. అందుకే దేనికి భయపడొద్దు అని చెప్పేది. ఆనందంగా నీ జీవితాన్ని గడుపు అనేది. నీ కుటుంబాన్ని సంతోషంగా చూసుకో. ఇక నువ్వు ఎలా ఉండాలో, నీ జీవితం ఎలా ఉండాలో అన్నీ నేను ముందే రాసి ఉంచాను. ఇక నీ కళ్ళను నువ్వు నమ్మలేనటువంటి గొప్ప జీవితాన్ని నేను నీ కోసం అందించబోతున్నాను. ఆ జీవితాన్ని ఆనందంగా అందుకోవడానికి సిద్ధంగా ఉండు. మళ్ళీ చెబుతున్నాను తల్లి, విను. విశ్వసించే వాళ్ళు, ఈ బాబాని ఎప్పుడు నమ్మేవాళ్ళు బాధపడకూడదు, సంతోషంగా ఉండాలి. కష్టాలు ఎదురైతే చిరునవ్వుతో వాటిని ఎదిరించాలి. అన్నిటినీ నీకు తోడుగా నేనున్నాను కదా తల్లి. దీని గురించి చింతించకు, నిశ్చింతగా ఉండు. నీకు అంతా శుభమే జరుగుతుంది. ఈరోజు నీ సాయి తండ్రి రేపు శుభప్రదమైనటువంటి జీవితాన్ని నువ్వు మొదలుపెట్టబోతున్నావు. నువ్వు ఏ పనిని ప్రారంభించినా సరే అది విజయవంతంగా పూర్తి చేస్తావు. నీకున్న పరిస్థితులు అనుకూలంగా మారుతాయి తల్లి. దానికి సంకేతాలు నీ కళ్ళతో నువ్వే కళ్ళారా చూస్తావు. ధైర్యంగా ఉండు. ఈ సాయంత్రం ప్రశాంతంగా నిద్రించు. రేపటి రోజు నుంచి నీ జీవితం ఒక కొత్త మలుపు అనేది తిరగబోతుంది. ఆనందంగా నీ జీవితాన్ని ఆస్వాదిస్తావు అని నేను నీకు స్వయంగా చెబుతున్నాను కదా. ఈ రోజున, ఈ యొక్క శుభదినాన, అలాగే నీకు చెప్పేటువంటి ఈ సాయివాకు అక్షర సత్యం అమ్మ. ఎంతో కష్టపడుతూ ఉంటావు, ఏదో ఒక పరమానందం దొరుకుతుంది అని, ఏదో ఆలోచిస్తూ మనసు కష్టపెట్టుకుంటూ ఉంటావు, ఆ కష్టం తీరుతుంది అని. ఇక అన్నిటికీ ముగింపు వచ్చేసింది. నీ సాయి తండ్రి మాటలు విని ప్రశాంతంగా నిద్రించు. ఎందుకంటే రేపటి రోజు అద్భుతంగా నీకు ఉండబోతుంది కాబట్టి. ఇది ఎవరిని ఉద్దేశించి నేను చెబుతున్నానో అంటే నా బిడ్డలను ఉద్దేశించి, నా భక్తులను ఉద్దేశించి. లేదంటే నాకెందుకు చెప్పు. ఇప్పటి వరకు కంటి మీద కునుకు లేకుండా కష్టంతోనే కన్నీళ్లతో బతికావు. ఇక అదంతా మరువు. కడుపు నిండా తిను, కంటి నిండా నిద్రపో. నీ యొక్క జీవితాన్ని సంతోషంగా జీవించు. ఇక నీ మనసులో ఉన్నటువంటి అపోహలన్నీ తొలగించి, ఈ సాయి తండ్రి మాట ఇచ్చాను కదా, రేపటి నుంచి నీ జీవితం మారబోతుందని ప్రశాంతంగా నిద్రపో తల్లి. ఏదేదో ఆలోచించి నీ మనసుని పాడు చేసుకోవద్దు. రేపు ఉదయం నుంచి నీ జీవితంలో ఒక బ్రహ్మాండం రాబోతుంది. ఎంతో అద్భుతంగా ఉండబోతుంది. నీ జీవితం, నీ భవిష్యత్తు ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఏ పనిని తలపెట్టినా అందులో నేను ఉంటాను. నీ దగ్గర వస్తుంది. నువ్వు కోరుకున్నది నీకు అందిస్తాను. ఇప్పటి వరకు నిన్ను ఓడిపోయినా ఇక నుంచి నీ గెలుపు మాత్రమే నేను అందేలా చేస్తాను. నీ అభివృద్ధికి నేను ఎప్పుడూ సహాయపడతానమ్మా. నీకు అనుకూలమైన పరిస్థితులే కాదు, నీకు అవకాశాలు కూడా మెండుగానే వస్తాయి. పూర్తిగా ఈ బాబాని నమ్మావు కదా, ఎంత పెద్ద కష్టం ఎదురైనా సరే ఈ సాయి తండ్రిని దాటి నీ దగ్గరకు రాదు. నమ్మకం మాత్రం వదులుకోవద్దు. పూర్తి విశ్వాసంతో, దృఢమైన సంకల్పంతో ఈ సాయిని నమ్ము. ఖచ్చితంగా నీ జీవితం అద్భుతంగా ఉంటుంది. ఇందులో ఎటువంటి మార్పు లేదు తల్లి. నీ సాయి ఏదైనా చెబితే అది నీ కోసమే అని తెలుసు కదా. ఇక నిశ్చింతగా ఉండు. ఈ సాయి ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.